అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నది శ్రావణి హోమ్లీ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం శ్యామలాదేవి యొక్క స్తోత్రం తెలుసుకుందామండి. ఈ స్తోత్రం సాయంత్రం ప్రదోష సమయంలో చదవడం వలన మనకి ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయి. దానివల్ల మనకి ఇంట్లో గృహంలో శాంతి సౌఖ్యం లభిస్తాయని ఈ యొక్క స్తోత్రం యొక్క ఫలశ్రుతిలో అయితే తెలుస్తుందండి. ఆ స్తోత్రం ఏమిటంటే, దోషకాలం రోజు చదువుకునే ఈ శ్రీమాత అనుగ్రహం రాజశ్యామల అమ్మవారి నవరాత్రుల్లో పారాయణం చేసుకోవలసిన స్తోత్రం నామావళి. శ్రీ అగస్త్య మహస్య ప్రోక్తస్య శ్యామలా స్తోత్రం. ధ్యానం మాణిక్య వీణాముపలాలయంతిం మదలసాం మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి. నమో దేవి మాతాంగి మాతాంగి కాంతే, నమో దేవి మాతాంగి మాణిక్యహస్తే, నమో దేవి మాతాంగి తుంగస్తనాఢ్యే, నమో దేవి మాతాంగి తుంగే ప్రసన్నే, నమో దేవి మాతాంగి మంత్రాత్మికే త్వం, నమో దేవి మాతాంగి శబ్దాత్మికే, నమో దేవి మాతాంగి నాదాత్మికే త్వం, నమో దేవి మాతాంగి సర్వాత్మికే త్వం, నమో దేవి మాతాంగి వీణాధరే త్వం, నమో దేవి మాతాంగి వేదపుత్రే త్వం, నమో దేవి మాతాంగి తాంబూలవక్తే, నమో దేవి మాతాంగి పద్మాసనస్తే, నమో దేవి మాతాంగి సౌభాగ్యదే త్వం, నమో దేవి మాతాంగి కళ్యాణదే త్వం, నమో దేవి మాతాంగి ఐశ్వర్యదే త్వం, నమో దేవి మాతాంగి ఆరోగ్యదే త్వం, నమో దేవి మాతాంగి సౌభాగ్యదే మాతాంగ పుత్రి, నమో దేవి మాతాంగి కళ్యాణదే నేత్రి, నమో దేవి మాతాంగి కామప్రదాత్రి, నమో దేవి మాతాంగి విత్రి, నమో దేవి మాతాంగి సంసారహంత్రి, నమో దేవి మాతాంగి సంతోషకర్తి, నమో దేవి మాతాంగి సమ్మోహనిత్వం, నమో దేవి మాతాంగి సన్మంగళేత్వం, నమో దేవి మాతాంగి సిద్ధాశ్రిత్రత్వం, నమో దేవి మాతాంగి సర్వజ్ఞరూపే, నమో దేవి మాతాంగి నీలోత్పలాంగి, నమో దేవి మాతాంగి భూపాల పూజ్యే. స్తోత్రం మనం పారాయణం చేయడం వలన దాని ఫలితం అన్నది ఏంటన్నది ఇందులో చూద్దామండి. స్తోత్ర పారాయణ ఫలం మంత్రశక్తి. ఇది కేవలం స్తోత్రం మాత్రమే కాదు, ఇందులో మాతాంగ్య మంత్రం బీజం శక్తి దాగి ఉంటుంది. అధికార ప్రాప్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థితిని కోరుకునేవారు, రాజకీయాల్లో ఉండేవారు ఈ స్తోత్రాన్ని పాటించడం వలన సమాజంలో గౌరవం లభిస్తుంది. సౌభాగ్యం, స్త్రీలకు ఈ స్తోత్రం పఠించడం వల్ల సౌభాగ్యం సంతాన ప్రాప్తి కలుగుతాయని నమ్మకం. ఈ స్తోత్రం పఠించడం వలన మనకి అన్ని రకాల శుభములు కూడా జరుగుతాయి. కాకపోతే ఇందులో బీజాక్షరాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మనం శుద్ధిగా శుభ్రంగా చదువుకొని మంచిగా చదువుకోవాలి. నాన్ వెజ్ గట్టా తినకుండా ఈ యొక్క స్తోత్ర పారాయణం అయితే చేయండి. మద్యం సేవించే వాళ్ళు గట్టనే ఆ రోజుకు మద్యం మానేసి అప్పుడు ఈ స్తోత్రం పారాయణం చేసుకుంటే సకల శుభాలు జరుగుతాయండి. ఏదైనా నమ్మకంతో చేస్తే మనకి సకల శుభాలు జరుగుతాయి. ఈరోజు అద్భుతమైన వసంత పంచమి. ఈ రోజు నుంచి ఈ స్తోత్ర పారాయణం అయితే చేసుకోండి, సకల శుభాలను పొందండి. శ్రీమాత్రే నమః.